దివ్య ప్రియతమని కృపా విశేషం వలన యుగావతారుడైన మెహర్ బాబా వారి విస్తృత జీవిత చరిత్ర మెహర్ ప్రభు చరితం గత 13 ఏళ్లుగా మనము నిరాటంకముగా చదువుకుంటూ ఉన్నాం. ప్రస్తుతము 13వ భాగంలో కథ నడుస్తూ ఉంది. గత వారం మనం ఎక్కడ ఆగామో ఒక్కసారి గుర్తు చేసుకుని ఈ వారం విషయంలోకి వెళదాం. 1956వ సంవత్సరము జూలై చివరిలో కథాంశము నడుస్తూ ఉంది. బాబా అమెరికా దేశ పర్యటనలో ఉన్నారు. మొట్టమొదట న్యూయార్క్ వెళ్ళారు. అక్కడి నుంచి మిత్తిల్ బీచ్ వెళ్ళారు. అక్కడి నుంచి వాషింగ్టన్ డీసీ వెళ్ళారు. అక్కడి నుంచి కాలిఫోర్నియా రాష్ట్రం అంటే పశ్చిమ తీరం అక్కడికి వెళ్ళారు. అక్కడ లాస్ ఏంజలీస్ లో ప్రస్తుతము బాబా మకా ఉన్న ముచ్చట్లు చదువుకుంటూ ఉన్నాము. మీకు గుర్తుంటే డాంటే అనేటువంటి ఒక ఆధ్యాత్మిక ముముక్షువు, అతను ఒక అపార్ట్మెంట్లో ఉండేవాడు. అతను ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి ఉన్న వ్యక్తులను ఆహ్వానించి వాళ్ళందరికీ ఆధ్యాత్మిక విషయాలు చెబుతూ ఉండేవాడు. అంటే రకరకాల విశ్వాసాల నుంచి అతడు బాబా పుస్తకాలు కూడా వాళ్ళతో చదివించి వాళ్ళకి బాబా మీద ఉత్సాహాన్ని కలిగించాడు. అతను బాబాని రిక్వెస్ట్ చేశాడు, ఒక్కసారి మీరు మా ఇంటికి వస్తే ఆ 50 మందికి తమ దర్శన భాగ్యాన్ని ఇచ్చినట్టు అవుతుంది అన్నాడు. బాబా అక్కడికి వెళ్ళారు. వెళ్ళి చాలా సంతోషించారు బాబా. ఇక్కడ 50 మందిలో సగం మంది ఇప్పటికే నన్ను ప్రేమిస్తూ ఉన్నారు అని కూడా బాబా చెప్పారు. అంతేకాకుండా బాబా సమక్షంలోనే అతను ధ్యానం కూడా చేయమన్నాడు 50 మందిని. ఎందుకంటే అతనికి తెలిసిన విషయం. బాబా ఎదురుగా ఆయన అలా చూస్తూ ఉండగా కూర్చొని ఉండగా మనం ధ్యానం చేస్తే చాలా ఉత్తమము అన్నాడు. బాబా ఏం మాట్లాడలేదు, కానివ్వండి అన్నారు. అయిపోయిన తర్వాత బాబా అందరికీ ప్రసాదం పంచారు. అప్పుడు ఆ డాంటే అనేటువంటి వ్యక్తి ఆ 50 మందికి చెప్పాడు, తొందరలో ప్రళయం రాబోతోంది. బాబా ఇప్పుడు ఇచ్చిన ప్రసాదాన్ని మీరు దాచుకోండి భద్రంగా, అది మీ దగ్గరుంటే మీకు ఏ ప్రమాదము జరగదు అని చెప్పాడు. వెంటనే బాబా వీరిద్దరు పిలిచారు, వీడు తప్పు చెబుతున్నాడు, నేను చెప్తున్న విషయం కరెక్ట్గా చెప్పు అన్నారు. భగవంతుడి యొక్క కృప మాత్రమే ఎవడినైనా ఏ పరిస్థితులలోనైనా రక్షించగలదు, మిగిలినవన్నీ భరోసా లేదన్నారు బాబా. చాలా ఖచ్చితంగా బాబా చెప్పు. అలాగే మరొక సందర్భంలో బాబా ప్రేమికుడు డాక్టర్ హెచ్పి భరూచా, చాలా మంది వినే ఉంటారు, మన కాకినాడ సెంటర్ కూడా వచ్చారు ఆయన. ఆయన పిల్లల వైద్యుడు. తల్లులు ఆ పిల్లల్ని తీసుకుని వస్తూ ఉంటారు కదా, వచ్చినప్పుడు ఈ నల్ల దారాలు కట్టి తీసుకొస్తూ ఉండేవాడు ఈ రిస్ట్కి. అప్పుడు అతను చూసి ఈ దారం ఏ రకంగా రక్షిస్తుంది, భగవంతుడి నామం నేర్పితే ఈ పసివాడికి అది రక్షిస్తుంది, నీ దైవం ఏదైతే అది, రామ అంటే రామ 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 అనడం నేర్పు, బాబా అయితే బాబా 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 అనడం నేర్పు, అది రక్షిస్తుంది, కానీ ఈ దారాలు ఏ విధంగా రక్షిస్తాయి అని చెప్తూ ఉండేవాడు. అంటే ఈ సందర్భంగా బాబా చెప్తున్నారు, భగవంతుని కృప మాత్రమే ఎవడినైనా ఏ పరిస్థితుల్లోనైనా రక్షిస్తుంది సుమా అని చెప్పారు. సరే, బాబా వచ్చి అప్పుడే 10 రోజులు దాటిపోయింది. బాబా కూడా పురుష మండలి వాళ్ళు మాత్రమే కొంతమంది ఉన్నారు. స్త్రీలు మెహరాజాతుల్లోనే ఉండిపోయారు, రాలే. కనుక బాబా స్టైల్ ఏంటంటే మధ్య మధ్యలో ఇక్కడ వివరాలన్నీ మెహరాజాదు పంపిస్తూ ఉండమనేవారు. వాళ్ళకి తెలియాలి కదా ఇక్కడ ఏం జరుగుతుందో. అంచేత డాన్ స్టీవెన్స్ ని పిలిచి క్రోడీకరించి ఇప్పటి వరకు అమెరికా పర్యటనలో ఏం జరిగిందో నా సోదరి మణికి ఉత్తరం ద్వారా తెలియజేయవలసింది అన్నాడు. అతడు ఒక చక్కని ఉత్తరం రాశాడు. అది కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది క్లుప్తంగా. ఎందుకని ఈ 10-11 రోజుల్లో ఏమి జరిగిందో చాలా అందంగా అతను రాశాడు. బాబా మొట్టమొదటిగా న్యూయార్క్ నగరం వచ్చారు. ఈ అమెరికా పర్యటనలో ఏం జరిగిందో చెప్పాలంటే నాకు ఒక ఆర్కెస్ట్రా జ్ఞాపకం వస్తోంది అని చెప్పాడు. ఆర్కెస్ట్రాలో ఏముంటాయి, వాయిద్యాలు ఉంటాయి, ఫ్లూట్ ఉంటుంది, డ్రమ్ములు ఉంటాయి, రకరకాల వాయిద్యాలు, కానీ అవన్నీ కలిసి అద్భుతమైన మేళవింపుగా ఒక కచేరీ నడుస్తూ ఉంటుంది. అలా ఉంది బాబాతో సహవాసము. మేము ఒక్కొక్కరు ఒక్కొక్క రకం.
ఇవన్నీ కలిసి అద్భుతమైన మేళవింపు చేసి అపశృతి లేకుండా అద్భుతమైనటువంటి ఒక సంగీతాన్ని ఆయన వాయిస్తూ ఉన్నాడు. మేమందరం కూడా రకరకాలు, ఒక్కొక్కడికి ఒక్కొక్క వికారం, కానీ ఇవన్నీ కలిపి చాలా అందంగా ఉండేలాగా ఆయన మమ్మల్ని మేళవింపు చెయ్యగలుగుతూ ఉన్నాడు. మేమేం చేస్తున్నామయ్యా అంటే అది కూడా రాస్తున్నానన్నాడు. పిల్లలు ఒక కెల్డియోస్కోప్ అని విరిగిపోయిన గాజు మొక్కలు వేసి ఇలా తిప్పుతూ ఉంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ వస్తూ ఉంటుంది. ఆ మొక్కలు అవే. అలా ఉంది మా అనుభవం. మేము ఈ 50 మందిమో 100 మందిమో ఉన్నాం బాబాతో, కానీ మా అనుభవాలు కోకొల్లలు, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం. అది తిప్పుతూ ఉంటే ఒక్కొక్కసారి ఒక డిజైన్ వస్తుంది, ఒకసారి వచ్చిన డిజైన్ మళ్ళీ రాదు. అలా ఉంది మా పరిస్థితి అని చెప్తూ అతను రాస్తున్నాడు. బాబాతో ఒక్కొక్కసారి ఆడుకుంటూ ఉండేవాళ్ళం, ఒక్కొక్కసారి నవ్వులాట కూడా ఆడుతూ ఉండేవాళ్ళం. మరో సందర్భంలో ఆయన భుజం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చేవాళ్ళం. ఆయన ఓదారుస్తూ ఉండేవాడు. ఆయన ఉగ్రరూపం చూసి గజగజ మునికిపోయేవాళ్ళం. ఆయన ఆనంద నేత్రాలు చూసి మురిసిపోయేవాళ్ళం. ఏం చెప్పం మా పరిస్థితి అంచేత ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్క విధంగా ఆయన సన్నిధానాన్ని, ఆయన సాన్నిధ్యాన్ని మేము ఆస్వాదిస్తూ ఉన్నాము. ఇక న్యూయార్క్లో 3 రోజులు గడిపాం. అక్కడ చూడవలసిన ప్రదేశాలన్నీ చూడటంలో పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పెద్ద డిన్నర్లు, ఆయన ఏమో 3 మెతుకులు తింటాడు. ఎలాగ ఆయన, మేమందరూ కడుపు నిండా మేము తినేవాళ్ళం. ఆయన ఏమి తినేవారు కాదు. అందరికీ వడ్డించి మళ్ళీ 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 కొసరి వడ్డించి తినమన్నమే కానీ ఆయన ఎప్పుడు ఏమి తిని ఎరగడు. అలాగే ప్రసాదం పంచడం వేరే స్టైల్లో చూసాం మేము. ఎందుకని ఇటు చూస్తూ ఇటు విసిరేవాడు, అటు చూస్తూ ఇటు విసిరేవాడు ఆయన. అవన్నీ పట్టుకోవడం ఇదొక తమాషా. న్యూయార్క్ వదిలిపెట్టి మిర్చిల్ బీచ్ చేరాము. ఇక అక్కడ తమాషా ఆనందము తార స్థాయికి చేరిపోయేది. అక్కడ ముసలోళ్ళు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, యువకులు ఉన్నారు, పిల్లలున్నారు. అందరితో ఒకటైపోతూ ఉండేవాడు బాబా. అది ఆయన ప్రత్యేకమైనటువంటి స్టైల్. అది ఎవరితోనైనా ఒకడిగా కలిసిపోగలడు. అది ఆయనకు మాత్రమే చెల్లింది. అక్కడ మిర్చిల్ బీచ్లో పెద్ద పెద్ద పార్టీలు, బీచ్లో కూడా పార్టీలు చేసుకున్నాం మేము. వ్యక్తిగతమైనటువంటి ఇంటర్వ్యూలు, బృందాల వారీగా ఇంటర్వ్యూలు, అబ్బో రకరకాలు ఇవన్నీ కూడా. అలాగే బాబాను ఫిల్మ్ తీయడానికి కొన్ని బృందాలు వచ్చాయి. టీవీల్లో ఈ విలేకరులు వచ్చి ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. ముఖ్యముగా ఒక పత్రికా విలేకరు బాబాని అడిగాడు, ప్రపంచంలో సంపన్న దేశాలతో సైతము విపరీతమైనటువంటి ఆందోళన మునిగి ఉన్నారు. డబ్బున్నవాడు డబ్బు లేనివాడు సమానం. వారి ఆందోళన కామన్ ఇద్దరికీ కూడా. ఎందుకు ఇలా జరుగుతోంది అని అడిగాడు. అర్థమైంది కదండి. వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ ఎక్కడ చూసినా ఆందోళనే. ఎందుకు? మూల కారణం ఏంటి? రహస్యం ఏమిటి అని బాబాని అడిగారు. బాబా అన్నారు, సెల్ఫ్ ఇంటరెస్ట్ అదే మూల కారణం. నేనే బాగుండాలి. ఇది ఉన్నంతసేపు అది ఒక్కడైనా సామూహికంగా బృందంగా అయినా అందరికీ ఈ ఆందోళన తప్పదు. అంటే ఉదాహరణ బాబా చెప్తున్నారు, కొంతమంది వ్యక్తులకు, కొన్ని దేశాలకు అవసరానికి మించినటువంటి సంపద భగవంతుడు ఇచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంటి? తనకంటే దురదృష్టవంతులను ఎంచి వాళ్లతో ఈ అదనపు ఐశ్వర్యాన్ని పంచుతాడు అనే ఉద్దేశంతో. కానీ వీడు ఇదంతా నాకే. కొన్ని దేశాలు మనం చూస్తూ ఉంటాం, వాళ్ళకి ఆహార ఉత్పత్తి ఎక్కువైపోతే కరువుతో తాండవిస్తున్న దేశాలకు పంచడానికి బదులు వీళ్ళ వ్యాపారులు నష్టపోతారని ఓడల నిండా నింపి సముద్రంలో ముంచేస్తూ ఉన్నారు. అంటే వీడి దేశం ఒక్కడే బాగుండాలి. ఇది ఉన్నంతసేపు మానవుడు ఆందోళన తప్పదు. ప్రపంచానికి ఎంత అవసరమో భగవంతుడు అంత ఐశ్వర్యము ఇచ్చాడు. కానీ ఎక్కువ ఉన్నవాళ్ళు పంచడం లేదు, వాళ్ళ కోసమే అని దాచుకుంటూ ఉన్నారు. ఈ కారణముగానే ఈ ఆందోళన నెలకొని ఉన్నది. సెల్ఫ్ ఇంట్రెస్ట్ is the root cause for all suffering, either individual or social. ఇది బాబా చెప్పినటువంటి విషయం. ఇక అక్కడి నుంచి మర్నాడు వెళ్ళిపోయే రోజు వచ్చింది. 3 రోజులు ఉన్నాం అక్కడ. అందరికీ గుండెల్లో రాయి పడిపోయి నీకు వెళ్ళిపోతాం అనగానే
ఒక రకమైన నీరసము నిస్సత్వ ఆవహించింది. ఎందుకని అంత ఆనందంతో ప్రతి క్షణము అక్కడ ఆస్వాదించాం. సరే, మళ్ళీ పొద్దున్నే వాషింగ్టన్ బయలుదేరాం. అక్కడ కూడా మామూలుగా ఇంటర్వ్యూలు. అయితే ఇక్కడ ఇతను చెప్తున్నాడు, ఈ పత్రికా విలేకరులందరికీ ఒక జాడ్యం ఉంది. అదేమిటి, మనము ఎంత జాగ్రత్తలు తీసుకుని ఎన్ని మెళకువలు చెప్పి ఇలా ఉండాలంటే మనం చెప్పింది ఒకటి, వాడు రాసింది ఒకటి అవుతూ ఉంటుంది. బాబాకు చాలా చికాకు వచ్చింది. అసలు వీళ్ళని పిలవకండి అన్నారు. ఎందుకంటే న్యూయార్క్లో మేము చెప్పింది ఒకటి, వాడు రాసింది ఒకటి. మనకు కూడా అనుభవం. మనం ఇక్కడ ఇంటర్వ్యూ చేసి ఎక్కడ ఏది చేయకూడదు అన్నీ చెప్పి ఇంటర్వ్యూ చేస్తే వాడు ఏమో రాశాడు, మహాయోగి మెహర్ బాబా అని హెడ్డింగ్ పెట్టాడు. అయిపోయింది, పోయింది మొత్తం అంతా. ఆయన అవతార పురుషుడని మనం చెప్తుంటే మహాయోగి అని ఆయన రాశాడు. చూడండి ఎంత చికాగ్గా ఉంటుంది. అది బాబా చెప్తున్నారు. అంచేత కనీసం ఈ వాషింగ్టన్ డీసీలోనైనా మీరు సరిగ్గా చెయ్యగలిగితే వాళ్ళని పెట్టండి, లేకపోతే వాళ్ళ వస్తువులు వద్దు అన్నారు. అందుకని ముందుగానే వాళ్ళకి చెప్పాము, అయ్యా మేము ఏ అక్షరం చెబితే ఆ అక్షరం యథాతథముగా వ్రాయగలిగితే రిపోర్టర్స్ రండి, లేకపోతే వద్దు, మాకు పబ్లిసిటీ అక్కర్లేదు అని చెప్పారు. అంచేత చాలా జాగ్రత్తలు తీసుకోగా బాబా సంతోషించారు. శభాష్, బాగుంది, ఇలా ఉండాలి అన్నారు. ఇతను రాస్తున్నాడు డాన్ స్టీవెన్స్ ఆ ఉత్తరంలో, నా జీవితంలో ఒక అద్భుతమైన సన్నివేశము ఇక్కడ జరిగింది వాషింగ్టన్లో. అది నేను చెప్పకుండా ఉండలేను. బెర్నార్డ్ అనేటువంటి మెహర్ బాబా ప్రేమికుడు తన భార్యని తొలిసారిగా బాబా దర్శనానికి తీసుకొచ్చాడు. బాబాని చూడగానే ఒక పెద్ద తుఫాను వచ్చినట్టుగా అయిపోయింది ఆవిడ పరిస్థితి. చెలించిపోయింది. ఆవిడ కళ్ళ నీళ్లు ఆగటం లేదు. అక్కడ 3 రోజులు ఏడుస్తూనే ఉండావు. ఆ 3 రోజులు అయ్యాక భయంకరమైన ప్రశాంతత వచ్చేసింది ఆవిడ జీవితంలో. ఆ తుఫానుకు వచ్చినటువంటి సునామీలో ఆవిడ మొత్తం ఆందోళన అంతా కొట్టుకుపోయింది. పూర్తిగా 3 రోజుల్లో 100% మారిపోయింది ఆవిడ. లావు తగ్గడానికి కోర్సులని పెడతారు. ఆ 3 నెలలు అయిన తర్వాత ముందు 85 కేజీలు, తర్వాత 45 కేజీలు, అలా అయిపోయింది ఆవిడ 3 రోజుల్లో. ఆవిడ ఆందోళన అంతా మటుమాయం అయిపోయి ఆనందము తాండవిస్తూ ఉండే పరిస్థితిలో ఉంది. నా జీవితంలో ఒక వ్యక్తిలో ఎంత పెనుమార్పు నేను ఎప్పుడూ చూడలేదు. ఇది తొలిసారిగా నా కళ్ళతో సాక్ష్యంగా నేను చూశాను అన్నాడు. ప్రస్తుతం లాస్ ఏంజలీస్లో ఉన్నాం. ఇక్కడ కూడా అప్పుడే 2 రోజులు గడిచిపోయింది. ఏమిటి చేస్తున్నాడయ్యా? ప్రేమికుల్ని ఆలింగనం చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం, ఇదే ఆయన చేసేది. తన స్పర్శ భాగ్యాన్ని వాళ్ళకి ప్రసారించడం, తన దర్శన భాగ్యాన్ని ప్రసారించడం, ఇదే నడుస్తూ ఉంది. తీరిక లేకుండా ఆయన తలమునకలై ఉన్నారు. ఇక రేపు మెహర్ మౌంట్కి వెళతాం. అక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి కూడా వెళ్ళవలసి ఉంది. ఇది ఆ ఉత్తరంలో డాన్ స్టీవెన్స్ క్లుప్తంగా చెప్పాను నేను. ఇది అంతా రాశాడు. ఇక తెల్లవారుజామున బయలుదేరి అక్కడికి 85 మైళ్ళ దూరంలో, అంటే లాస్ ఏంజలీస్ నుంచి ఒహాయి అనేటువంటి ఒక నగరం ఉంది. అక్కడ మెహర్ మౌంట్, ఒక కొండ. ఆ కొండ మీద బ్రహ్మాండమైనటువంటి బాబా కేంద్రం ఉంది. మెహర్ మౌంట్. యాగ్నెస్ బ్యారన్ అనేటువంటి ఒక స్త్రీ దాన్ని బాబా కోసం సమకూర్చి పెట్టింది ఆవిడ. చాలా మంది లక్ష్మి గారు వాళ్ళంతా వెళ్ళే ఉంటారు అక్కడికి. మెహర్ మౌంట్ అంటే పశ్చిమ తీరములో. అక్కడికి వెళ్ళాలి. దానికి ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. ఆవిడ తన కారు తీసుకొచ్చి, పెద్ద కారు, బాబాని మండలి వాళ్ళని తీసుకువెళ్ళింది. మిగిలిన ప్రేమికులందరూ కూడా ఒక బస్సు వేసుకొని వెనకాల బయలుదేరారు. యాక్చువల్గా బాబా తొలిసారి ఆ మెహర్ మౌంట్ చూడడానికి వెళుతూ ఉన్నారు. ఇప్పుడు మనం గుర్తుకు తెచ్చుకుంటే ఇది 1956. 1952వ సంవత్సరంలోనే మొట్టమొదట బాబా ఇక్కడికి వెళ్లాల్సి ఉంది ఈ మెహర్ మౌంట్ చూడడానికి. కానీ మిత్తిల్ బీచ్ నుంచి బయలుదేరి ఈ పశ్చిమ తీరానికి వెళుతూ ఉంటే మార్గ మధ్యంలో యాక్సిడెంట్ అయింది. మే 24, 1952 కదండి, మొట్టమొదటి కారు ప్రమాదం. సో బాబా ఈ మెహర్ మౌంట్కు వెళ్లకుండా వెనక్కి తిరిగిపోయారు. ఆ మిత్తిల్ బీచ్లో రెస్ట్ తీసుకోవడము, ట్రీట్మెంట్ అవ్వడము, తర్వాత భారతదేశానికి వచ్చేయడము, ఇదంతా జరిగింది. అంచేత ఇప్పుడు బాబా మొదటిసారిగా అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. దారిలో
బ్రహ్మాండమైన వ్యవసాయ క్షేత్రాలు రెండు వైపులా కూడా. ఆయన మౌనంలో ఉంటూనే సౌజ్ఞల ద్వారా అడుగుతూ ఉన్నారు, ఏమేం పండిస్తారేమిటి ఇక్కడ, నీటి సౌకర్యం బాగుంటుందా, పెద్ద పెద్ద పళ్ళ తోటలు కనపడుతున్నాయి, రైతులు లాభాలు వస్తున్నాయా, ఆనందంగా ఉన్నారా అని అడుగుతూ ఉన్నారు. ఈవిడ ఈ యాగ్నెస్ బేరన్ అనుకుందట, ఈయన ఏమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారిలాగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఎందుకు ఆయనకి ఇంట్రెస్ట్ పాపం అని. కానీ ఆయన సృష్టికర్త, ప్రతిదీ ఆయన సొంతమే, ప్రతిదీ ఆయనకు అవసరమైనదే. సరే, కొండ మీదకి చేరుకున్నారు అందరూ కూడా. చాలా ఎత్తైనటు కొండ అది. అప్పుడు బాబా చెప్పారు, ఈ మెహర్ మౌంట్ అంటే నాకు ఎంతో ప్రేమ, ఇక్కడికి వచ్చినందుకు నేను ఎంత సంతోషంగా ఉన్నానో నేను మీకు చెప్పలేను అన్నారు బాబా. ఇక లోపలికి వెళ్ళబోతూ బాబాని తీసుకెళ్తూ అక్కడ ఒక బంగారు రంగులో అందమైన ఒక కుక్క ఉంది. అది యాగ్నెస్ బేరన్ సొంత కుక్క అనమాట. దాన్ని చేతుల్లోకి ఎత్తుకొని బాబాకి పరిచయం చేసింది. మొత్తం మెహర్ మౌంట్కి ప్రాణము ఈ కుక్క, కాళీ అని పేరు పెట్టింది దానికి. బాబాకి పరిచయం చేసింది. అంటే అంత ప్రేమగా ఆ పరిసరాలని చూసుకుంటూ ఉంటుంది. బాబా వెళ్ళింది లగాయితూ బాబా అక్కడి నుంచి నిష్క్రమించే వరకు బాబా కూడానే ఉండట. మొత్తం బాబా కూడా ఎప్పుడు ఆయనకు రాసుకుంటూ ఆయన కాళ్ళ దగ్గర తిరుగుతూ ఉండి. బాబా చెప్పారు, ఈ పశ్చిమ దేశాల్లో మిర్టిల్ బీచ్ అంటే మొట్టమొదట నాకు ఇష్టమైనటువంటి ప్రదేశం, ఆ తర్వాత ఇదిగో ఇదే నాకు ఇష్టము అని తన కూడా ఉన్నటువంటి వాళ్ళందరినీ అడిగారు, నీకు ఎలా అనిపిస్తోంది ఇక్కడ అని అడిగారు. ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంది బాబా అన్నాడు ఒకడు. మరొకరిని అడిగారు, ఇది మెహరాబాద్ కొండను పోలి ఉంది అని మరొకడు చెప్పాడు. మరొక వ్యక్తి, ఇక్కడ ప్రేమ పరిమళం తాండవిస్తూ ఉంది అని చెప్పాడు. అప్పుడు ఫిల్లిస్ ఫ్రెడరిక్ అంటే మన అవేకనర్ మ్యాగజైన్ నడిపింది ఆవిడ అంది, ఇటలీలోని అస్సిసి పర్వత గుహలో ఏ ఆధ్యాత్మిక వాతావరణం ఉందో అది యథాతథముగా ఇక్కడ నాకు కనపడుతూ ఉంది అని చెప్పింది. కరెక్ట్ అన్నారు బాబా. క్షణములో ఏ వ్యక్తినైనా సరే ఆకట్టుకునే శక్తి ఇక్కడి వాతావరణానికి ఉంది అని చెప్పారు బాబా. నిజానికి అసిసిలో గడిపినట్టుగానే ఒక రాత్రంతా ఇక్కడ గడపాలి అని నేను ఆశించాను, కానీ టైం లేదు నాకు, అంత తరం పోతే రాత్రి మళ్ళీ వేరే చోటకి మనం వెళ్ళిపోవాలి అన్నారు. ఇక ఒక్కొక్కడు రావడం, బాబాని ఆలింగనం చేసుకోవడం, 5 నిమిషాలు ఇంటర్వ్యూ ఇవ్వడం, ఇది అంతా మొదలైంది. కొంతమంది లైట్గా తీసుకుంటున్నారు ఈ విషయాన్ని. అప్పుడు బాబా ఆపి, మీకు ఒక విషయం చెబుతాను వినండి అన్నారు. ఇండియాలో ఆంధ్రదేశము అని ఒక రాష్ట్రం ఉంది. నా కోసము తృణప్రాయముగా ప్రాణాలను అర్పించగల ప్రేమికులు ఇంతమంది ఉన్నారు, బాబా చెప్తున్నమాట. కానీ వాళ్ళెవరికీ ఎంత తాపీగా ఎంత తీరికగా నా దర్శన భాగ్యాన్ని ఇవ్వలేదు. వాళ్ళకి అంతగా ప్రేమించే వాళ్ళు కూడా క్యూలో వచ్చి ఇలా తలబెట్టగానే వెనకాలోడు తోసిస్తూ ఉంటే వాడు పారిపోతూ ఉండాలి ముందు, ఎందుకని వెనకాలోడు తోసిస్తూ ఉంటాడు. వాళ్ళకి లేని అదృష్టం, అర్హత లేకపోయినా మీకు ఇస్తున్నాను నేను. వాళ్ళ ప్రేమ ముందు మీ ప్రేమ నాసి. బాబా చెప్తున్నారు స్వయంగా, అంత ప్రేమ ప్రాణం ఇచ్చేయగలవాడు, కానీ వాడికి ఇవ్వలేదు నేను ఈ ఇంత దర్శన భాగ్యాన్ని. అంచేత మీరు తెలుసుకోండి సోమా, ఇది తక్కువ విషయం కాదు. నేను ఎంత సమయం ఒక్కొక్కడికి ఇచ్చి ఇలా ఆలింగనం చేసుకోవడము మీకు తెలియదు దీని విలువ. ఇక దానా ఫీల్డ్ అనేటువంటి ఒక వృద్ధ ప్రేమికుడు మనం చెప్పుకున్నాం. అతన్ని దగ్గరికి పిలిచారు బాబా. నా పక్కన ఉంటే సరదాగా ఉంటుంది, నాకు సీరియస్గా ఉండడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకని నా తలరాత ప్రకారం ఎప్పుడు గంభీరమైన విషయాలు చెప్పమంటారు, కానీ నాకు అది ఇష్టం ఉండదు. నాకు సరదాగా ఆడుతూ పాడుతూ ఉండడం ఇష్టము, కానీ నాకు తప్పటం లేదు. దానా నువ్వు నా పక్కన ఉంటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది. అతను ఎప్పుడు కూడా కోటు జేబిలో డ్రై నట్స్, కిస్మిస్లు, ఏవో రకరకాల పళ్ళు ఇవన్నీ పెట్టుకుని బాబాకి ఒక్కొక్కటి ఇస్తూ ఉండేవాడు. ఇది చాలా మంచిది బాబా, ఇది చాలా ఆరోగ్యం బాబా అని చెప్తూ ఉండేవాడు. అంచేత అతన్ని అన్నారు, వీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే వాడు అలవాటైనటువంటి ఈ పళ్ళన్నీ తినడం మానేశాడు, నా జాతలో ఉండిపోయి. లేదు బాబా తింటున్నాను నేను,
ఇదిగో నాకు కూడా వీటిని అలవాటు చేస్తున్నాడు. ఈవేళ ఏం చెప్పాడు, నువ్వు ద్రాక్ష పళ్ళు తినాలి బాబా అని నా చెవిలో గూడు కట్టుకుని పోరాడు వాడు. ఈవేళ రాగానే పెద్ద పళ్ళల్లో ఈ ద్రాక్ష పళ్ళు గుత్తులు కనపడ్డాయి. ఒక గుత్తు తినేసాను వీడి మాట కోసం. ఇదిగో చూడండి నా కడుపు, మీరందరూ 2 నిమిషాలు మౌనంగా ఉండండి అన్నారు. అందరూ సీరియస్ గా కళ్ళు మూసుకున్నారు. అప్పుడు బాబా ఇలా పొట్ట కొడితే పొట్టలోంచి గుడగుడ సౌండ్ అందరికీ వినపడింది. చూసారా, ఆ ద్రాక్ష పళ్ళు నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నాయో వీడే కారణము దానికి అని అతనికి చూపించా. అతను లేచి లెంపలేసుకుని, బాబా నేను ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి నేను ద్రాక్ష పళ్ళు తినమని మిమ్మల్ని ఒత్తిడి చెయ్యను, నేను కూడా నేను ఇక్కడి నుంచి ఈ నట్స్ అయ్యి మానేస్తాను, నువ్వేం మానక్కర్లేదు, నీ అలవాటు నీది, నాకు పడి సావటంలే మీ అలవాట్లన్నీ కూడా, నా అలవాటు వేరు మీ అలవాటు వేరు అన్నారు. ఒక విషయం నేను ఇప్పుడు నిర్ణయించుకున్నాను అన్నారు. అంతా చాలా గంభీరం. ఎందుకంటే భగవంతుడు విషయం నిర్ణయించుకున్నాడంటే ఏమిటో 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఉన్న తర్వాత చెప్పారు. మళ్ళీ 700 ఏళ్ల తర్వాత నేను వస్తానన్నాను కదా, అప్పుడు ద్రాక్ష జాతి లేకుండా చేద్దాం అనుకుంటున్నాను. ఈ ద్రాక్ష జాతి లేకుండా చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు నాకు ఈ ఇబ్బంది ఉండదు. తర్వాత ద్రాక్ష నుంచే మద్యం తయారు చేస్తున్నారు కాబట్టి ఈ మద్యం మహమ్మారి కూడా ప్రజలను వేధించడం మానేస్తుందేమో అనిపిస్తుంది నాకు అన్నారు బాబా. అంటే ఇదంతా తమాషాగా చెబుతూ ఆయన మనసులో ఉన్న అభిప్రాయాన్ని కూడా బయటికి చెప్పారు బాబా. ఇక ఆవిడ యాగ్నెస్ బేరన్ ప్రతి ప్రదేశాన్ని మెహర్ మౌంట్లో ఆవిడ దగ్గరుండి బాబాని తీసుకెళ్లి చూపెడుతుంది. ఇది ఫలానా, ఇది ఫలానా, ఇది ఫలానా. చాలా వేగంగా నడుస్తూ ఉన్నారట బాబా. కూడా నడిచే వాళ్ళకి ఆయాసం వస్తుంది. ఎందుకని కొండ ప్రాంతం. బాబా చిన్నతనం నుంచి కూడా ఒక లేడి పిల్లలాగా కొండలు ఎక్కేస్తూ ఉండేవారు. మిగిలిన వాళ్ళందరూ భయపడుతూ కాళ్ళు అడుగులు అడుగేస్తూ ఉంటే ఈయనేమో చకచక ఎక్కేస్తూ ఉండేవారు. అది అలవాటు. అది ఇక్కడ కూడా చాలా స్పీడ్గా ఆయన పైకి నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. మళ్ళీ అక్కడ స్విమ్మింగ్ పూలు, ఓక్ చెట్లు కనపడ్డాయి. అక్కడ ద్రాక్ష తీగలు కనపడ్డాయి. మళ్ళీ ఈ ద్రాక్ష గుత్తులు కనపడ్డాయి. ఇవి నన్ను వదిలేలా లేవు అని బాబా మళ్ళీ చమత్కరించారు. వీటిని ఏదో చేయవలసిందే మళ్ళీ నేను వచ్చినప్పుడే అన్నారు. సరే, అక్కడ పెద్ద ఓక్ చెట్టు ఒకటి ఉంది. దాని నుంచి రాలినటువంటి ఆకులు చాలా గొట్టగా అందంగా కనపడుతూ ఉన్నాయట. ఆ ఎండు ఆకుల మీద బాబా కూర్చున్నారు. కాసేపు కూర్చొని, ఇక్కడ నేను కూర్చున్నాను కదా, ఇది మార్క్ చేసి పెట్టుకోండి, మరి ఎవడు కూర్చోకండి ఇక్కడ అని చెప్పారు. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతం యథాతథముగా దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టారు. అది బాబా ట్రీ అంటారు ఆ చెట్టుని, ఆ ఓక్ ట్రీని, బాబా కూర్చున్నటువంటి ఆ ప్రదేశాన్ని. ఇక ఆ రోజు బాబా మళ్ళీ ప్రత్యేకించి చెప్పారు, నా నుంచి ప్రవచనాలని ఆశించకండి, ఎందుకంటే నాకు చాలా ఉల్లాసంగా ఉంది. ఉల్లాసంగా ఉన్నప్పుడు నా ప్రేమ నేను ఉద్ధృతంగా కురిపిస్తూ ఉంటాను, దాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించండి అని మళ్ళీ ఏలూరులో జరిగినటువంటి విషయాన్ని అక్కడ గుర్తు చేశారు బాబా. 60,000 మంది ఆయన దర్శనం చేసుకున్నారు ఏలూరులో. హమీర్పూర్ నుంచి ఒక వృద్ధుడు బాబా కూడా వచ్చాడు. హమీర్పూర్ నుంచి ఆంధ్ర వచ్చారు కదా, బాబా నేను మీతో వస్తాను, ఆంధ్రాలో నేను సాయం చేస్తాను మీ పనికి అన్నాడు. రా అన్నారు. ఏలూరులో అతను పిలిచి, ఇక్కడ అందరూ కూడా ఖాళీ చేతులతో ఎవడు రాడు, ఏవో ఒకటి పట్టుకొస్తూ ఉంటారు భగవంతుడి దగ్గరకు వచ్చినప్పుడు, అవన్నీ నా మీద పోషిస్తే నేను కనపడిన కాసేపటికి, అంచేత నాకు కొంచెం దూరంలో నువ్వు నిలబడి ఆ తెచ్చినటువంటి ఆ బహుమతులన్నీ నువ్వే తీసేసుకో, వాళ్ళని ఖాళీ చేతులతో నా దగ్గరికి పంపు, ఓకే అన్నారు. ఉదయం 7 గంటలకి దర్శనం మొదలైంది. మధ్యాహ్నం 12:30 వరకు నాన్ స్టాప్. ఆ 12:30కి ఒకసారి ఆపారు, ఇరిచిని పిలిచారు. వాడేం కనిపించట్లేదండి, హమీర్పూర్ వాడు ఎక్కడున్నాడు అన్నారు. ఇరిచి కూడా వెతికితే పెద్ద గొట్ట అయిపోయిందట. ఈ ప్రేమికులు తెచ్చినటువంటి కానుకలు ఆ గొట్ట వెనకాల నిలబడి ఉన్నాడు వాడు. ఇరిచి వెళ్ళి అన్నాడు, బాబా పిలుస్తున్నారు. వాడేం మాట్లాడటం లేదు, స్పందించడం లేదు, అసలు బిగిసిపోయి ఉన్నాడు. వచ్చి బాబాకి చెప్పాడు, ఇలా ఉంది పరిస్థితి అని. నేను ఊరికే ప్రసాదం పంచడమే మీరందరూ చూస్తూ ఉన్నారు, కానీ నేను మరొక పనిలో బిజీగా ఉన్నాను. నా దివ్య ప్రేమ ప్రవాహాన్ని ఇవాళ ఉధృతిగా విడుదల చేసేశాను
ఆ మొత్తం ప్రవాహం వాడిని తాకి వాడు ప్రభావితుడైపోయాడు. వాడిని జాగ్రత్తగా చూసుకుని 1 రోజులు పడుతుంది రికవర్ అవ్వడానికి అని చెప్పారు. 1 రోజులు సఫర్యాలు చేశాక వాడు మామూలు మానవుడు అయ్యేటవాడు. అది ఆయనకి ఆ మూడు గనక వస్తే అటువంటి ఉద్ధృతి అది వస్తుంది. అది గొప్పది, ఈ ప్రవచనాలు కాదు అని వాళ్ళకి చెప్పారు. ఎందుకని ప్రవచనాలు ఎప్పుడూ ఉంటాయి, కానీ ఇది అస్తమానం దొరకదు మనకి అని చెప్పారు. ఈ రీతిని అన్నారు. నేను దైనందిన చర్య ఎలా ఉంటుందో ఒకసారి నువ్వు చెప్పు అన్నారు. అంటే మెహరాబాదులో నేను ఎలా ఉంటానో చెప్పు అన్నారు. అతను ఇరిచి బాబా చెప్పమన్నారు కదా, చెప్తున్నాడు. ఒక్కోసారి పసివాడు ఎంత ఆనందపడిపోతాడో, ఎంత సంబరపడిపోతాడో అంత సంబరపడిపోతారు బాబా. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, ఏంటి ఎంత ఆనందం ఈవేళ? కారణం మాకు తెలియదు. మళ్ళీ మరుక్షణం ఆయన విషాదం, వెళ్ళిపోతారు. కాసేపు ఆటలు ఆడదా ఉంటారు, ఏడుపింకులాట ఆడదాం రండి అంటారు, క్రికెట్ ఆడిస్తానంటారు, నువ్వు పాడు నేను తబలా కొడతానంటారు కదా. ఎంత హుషారుగా వెళ్ళిపోతారు. ప్రేమ పొంగి పొరలుతున్నట్టు ఆయన కనపడుతూ ఉంటారు, మాకు తెలిసిపోతూ ఉంటుంది. మరి మాకు ఎంత ఆనందంగా ఉంటుందో ఆయన దగ్గర ఉండడానికి. మరుక్షణం ఉగ్ర నరసింహం అయిపోతారు ఆయన. మేము తలుపులు వెనకెళ్ళి దాక్కుంటూ ఉంటాం, తట్టుకోలేము మేము. కానీ ఆయన అప్పుడప్పుడు మాకు ఇచ్చేటువంటి అనుభవం, ఈ ఆనందం కోసం ఎంత కష్టమైనా మేము భరించేస్తూ ఉంటాము. అది ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై.